ఈరోజు మనం గోదావరిని మేడిగడ్డ బ్యారేజ్ ఒకసారి మంచిగా చూపించు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు మనకి ఏం చెప్పినాయి, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి రైతుల్ని ఆగం చేసే విధంగా ఇలా కాంగ్రెస్ బీజేపీ కుట్రలతోటి కేసీఆర్ గారిని గద్దె దించాలని ఒకే ఒక్క ఉద్దేశంతో ఇలా బ్రహ్మాండంగా దృఢంగా ఇలా తెలంగాణకి మణిహారంగా ఇలా ఇంత ఉధృతి వేల క్యూసెక్ల నీటిని ఉధృతిని తట్టుకొని ఇంత కనిపిస్తున్నటువంటి గోదావరిని ఇలా కాళేశ్వరం ఒక మేడిపండు లాంటిది కూలిపోయింది, కుంగిపోయింది అని ఇలా కేసీఆర్ మీద అబాండాలు వేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం బీజేపీ 4 ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే ఉద్దేశంతో చిన్న డ్యామేజ్ కాగానే ఎన్డీఎస్ బృందాలను పంపించి నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ పంపించి బ్యారేజ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, మేడిగడ్డ కుంగిపోయిందని చూపించారు ఓట్లు సంపాదించుకోవడానికి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నీళ్ళు వదిలితే తెలంగాణలో రైతులు మళ్ళీ కేసీఆర్ ఓట్లు వేస్తారు, కేసీఆర్ గద్దె దించాలి, మేడిగడ్డ కూలిపోయింది, కుంగిపోయింది, ఖరాబ్ అయిపోయింది, కోట్లాది రూపాయలు కాళేశ్వరం కమిషన్ల కాకతీయ అని చేసిరని మొత్తుకొని కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసి తప్పితే ఇలా మీరు చూస్తుంటే కనిపిస్తుంది ఎక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కానీ కాళేశ్వరం డ్యామ్ అనేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక 100 కాంపోనెంట్లతోటి ఏర్పడ్డటువంటి ఒక ప్రాజెక్టు. అనేక రకాలైన రిజర్వాయర్లు, పంప్ హౌజులు, బ్యారేజ్లు, డ్యామ్లు, టనెల్స్, వేల కిలోమీటర్ల కాలువలు, ఇవన్నీ ఒక 100 కాంపోనెంట్లు కలిసి ఒక కాళేశ్వరం. అందులో ఒక 80 పిల్లర్లలో 21, 19, 23 పిల్లర్లు కొంచెం కుంగుబాటుతోటి డ్యామేజ్ జరిగితే దాన్ని మొత్తం కాళేశ్వరమే వృధా, కోట్ల రూపాయలు వృధా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కక్షను తీర్చుకున్నారు. ఇలా గద్దె దిగురు సంతోషం. కానీ ఇలా వేల క్యూసెక్ల నీరు ఇలా వృధాగా సముద్రంలో కలుస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇవాళ ఒకవేళ ఈ యొక్క కాళేశ్వరం నీటిని విడుదల చేసేందుకు కేసీఆర్ గారు సిస్టమ్ రెడీ చేసినారు. ఇలా బాహుబలి మోటార్లు, వేల మోటార్లు, 100 మోటార్లు సిద్ధంగా ఉన్నాయి. ఒక్క బటన్ నొక్కితే ఇలా ఈ వాటర్ అంతా తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అయినటువంటి మల్లన్న సార్ కానీ, రంగనాయక్ సార్ కానీ, కొండపోచమ్మ కానీ ఇలా దీని మీదనే ఆధారపడ్డారు. ఈ 3-4 ప్రాజెక్టులు ఏంటంటే వాటికి వేరే ఆధారం లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఈ నీటిని ఎత్తిపోస్తేనే ఆ ప్రాజెక్టులు నిండుతాయి. ఆ ప్రాజెక్టు నిండడం వల్ల ఇలా తెలంగాణలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు బీళ్ల భూములన్నీ పంటలు పండే పరిస్థితి ఉంది. ఇలా వాళ్ళు భేషజాలకు పోతున్నారు ప్రభుత్వాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళే చెప్పిర్రు మేడిగడ్డ కూలిపోయింది, కుంగిపోయింది అని బదనాం చేసిర్రు. ఇవాళ మోటార్ వేస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కానీ మోటార్ వేయడం వల్ల మళ్ళీ రైతులకు నీళ్ళు వస్తే కేసీఆర్ పేరు వస్తుంది, వీళ్ళే కుంగిపోయిందన్న ప్రాజెక్టు మళ్ళీ ఎట్లా పనికొచ్చింది అని ప్రజలలో వ్యతిరేకత వస్తుందని ఒకే ఒక్క ఆలోచనతోటి ఇలా ఈ నీటిని వృధాగా వదులుతున్నారు. కానీ ఈ నీటిని ఆపి ఇలా పంపుల లక్ష్మీ బ్యారేజ్ మన కన్నెపల్లి వద్ద ఉన్నటువంటి పంప్ హౌస్ ద్వారా నీళ్లను వదిలినట్టయితే ఇలా తెలంగాణలో సస్యశ్యామలమైనటువంటి పంటలు పండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క రాజకీయాలు ఎలక్షన్ల వరకు పక్కన పెట్టేసి ఇలా ప్రజలకు మేలు జరిగే విధంగా కేసీఆర్ పేరు వస్తుందా తర్వాత విషయం, కానీ రైతులకు ఇలాంటి వేల క్యూసెక్ల నీటిని వృధా పోకుండా ఆపి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని, బీజేపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.